ఈ గుడికి వెళ్తారు బాగా బంగారాలు వేసుకొని షాపుల్లోని షికారులుగా వెళ్తారు. వెళ్ళి అక్కడ బెగ్గర్స్ ఉంటారు. కనీసం ఒక రూ. 10 కానీ, రూపాయి కానీ ఇంట్లో కూర్చొని దాన ధర్మాలు చేస్తారా? గుడికెళ్తే దాన ధర్మాలు చేస్తారు. మన పాపం నుండి మనం విముక్తులు కావాలంటే దానం, ధర్మం చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి. లేని వాళ్ళకి, కుంటి వారికి, గుడ్డి వారికి మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. భగవంతుడు మనకి ఏదో ఇచ్చాడు కదా, రూపాయిని దానం చేసుకుని ధర్మం చేసుకుంటే మనం పుణ్యం చేసుకున్నట్టు. అంతేగాని గుడికి వెళ్ళినా ఉట్టి చేతులు ఊపుకుంటూ వస్తారు. ఎంతమందిని చూస్తున్నానంటే నేను వాళ్ళు చూస్తే నా బ్రెయిన్ బాడీ కారులో దిగి వస్తారు. కానీ దానం ధర్మం చేయరు. ప్లీజ్ రిక్వెస్ట్ మీ, ఎందుకంటే మనం రూపాయి వేస్తే వాళ్ళు కర్మ వలన వాళ్ళు బెగ్గర్స్ అయ్యారు. మనం రూపాయి వేస్తే వాళ్ళు రూపాయలతో కడుపు నింపుకుంటారు. మనం పుణ్యం అనేది ఎలా ఇంట్లో కూర్చుంటే మనకు పుణ్యం రాదు. గుడికి వెళ్ళినప్పుడైనా కనీసం దానం ధర్మం చేయాలి. ప్లీజ్ గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి అందరూ వేసేస్తుంటారు వేళ్ళు కోట్లు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అడుక్కున్నానికి రూపాయలు వేయండి, దానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి, రూపాయలు దానం చేయండి. మీ పాపం నుండి భగవంతుడు రక్షిస్తాడు.